సేమ్ థింగ్ మళ్ళీ ఒరిస్సా అడాప్ట్ చేసుకుంది అది. ఓకే. ఆ పోరాటం అనేది ఒరిస్సా నుంచి శ్రీకాకుళం వచ్చిందన్న మనకు. ఓకే. శ్రీకాకుళంలో మీకు మనకు వచ్చేసి 1970లో సత్యం మాస్టర్ అని, మీరు ఈ శ్రీరామ్లయ్య సినిమా చూసారన్న మీరు? చూసాం. అవును. విప్లవ పువ్వుల చెట్ల సిగల దాచిన ఈ సాంగ్లో సత్యం మాస్టర్ అని ఒకటి బోర్డు మీద ఆ అంటే అడవి, అవును అవును నేర్పిస్తారు. అవును. ఆ అంటే ఆయుధం. అవును. ఆయనే అన్న సత్యం మాస్టర్ ఫస్ట్ అక్కడ ఉన్న శ్రీకాకుళంలో. ఓకే. ఆయన నాయకత్వంలో శ్రీకాకుళం రైతు పోరాటం అనేది బాగా జరిగిందన్న అక్కడ. కాకపోతే అది ఏంటంటే ఈ నిర్బంధం పెరిగిపోయి అది కొంచెం అంటే పార్షల్గా అక్కడ అనేది సక్సెస్ఫుల్ కాలేకపోయిందన్న పోరాటం. ఇప్పుడు అక్కడే దాని తర్వాత మనకు తెలంగాణకు వచ్చిందన్న మళ్ళీ ఈ నక్సలైట్ మూమెంట్ అనేది. ఇప్పుడు తెలంగాణకు వస్తే మనము ముఖ్యంగా చూసేది ఏంటంటే మన మంచి ఈ తెలంగాణలో అప్పటికే మనకు సాయుధ పోరాటం జరిగిందన్న 1946 to 1950 వరకు 1950 వరకు సాయుధ పోరాటం జరిగింది. ఎందరో అమరవీరులు అప్పుడు సాయుధ పోరాట అమరులు కూడా చాలా మంది చనిపోయారన్న. చాలా మంది చనిపోయినప్పుడు అప్పుడు చాలా మంది దేనికోసం చనిపోయారన్న? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఈ మూడే కాన్సెప్ట్స్ అన్న. మళ్ళీ వాళ్ళ ఇంకో నిదానం ఏంటంటే దున్నే వాందే భూమి. ఓకే. ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇంత ఫైట్ చేసి భూస్వాములు ఆ గడిలను బద్దలు కొట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్న ఆ భూములన్నీ మళ్ళీ ప్రజలకు వంచాలన్నా లేదన్నప్పుడు అది వంచలే. ఓకే. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నాయి అవన్నీ. ఓకే. అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సీజ్ చేసుకుంటాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వీళ్ళ దగ్గర పెట్టుకుని అది రెవెన్యూ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ చేశారండి. తర్వాత ఇప్పుడు మరి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములు ఇప్పుడు పేదోనికి ఒక ఇల్లు లేకపోతే పేదోనికి ఒక 100 గజాలు ఇవ్వచ్చు కదా. అవును. ఇయ్యలే. ఈ ల్యాండ్స్ అన్ని మళ్ళీ ఎవరి చేతులకు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అన్న. ఓకే. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ మీద వీళ్ళు సాయుధ పోరాటం చేసినప్పుడు అవి అక్కడే ఉన్నాయి కదా అనేది ఏంటంటే మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా ఏ సాయుధ పోరాటం. దీని ఇన్స్పిరేషన్తో పుట్టిందే నక్సలైట్ మూమెంట్ అన్న.